మసాలా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొంతమంది హీరోలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అభిమానుల్లో క్రేజ్ ఉన్న స్టార్ల కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. మేమంటే మేం సినిమాలు తీస్తామంటూ హీరోల చుట్టూ తిరుగుతున్నారు. రామ్ చరణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా టాలీవుడ్ టాప్ హీరోలు. అయితే టాప్ పొజిషన్ లో ఉన్నంత మాత్రాన వరుస అవకాశాలు దక్కాలని, హిట్లు రావాలనే రూల్ ఏం లేదు. కానీ హిట్లు లేకున్నా అసలు 2-3 ఏళ్లుగా సినిమాలకు దూరమైన క్రేజ్ తగ్గిన హీరోలు మాత్రం మన ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అలాంటి మోస్ట్ వాంటెడ్ హీరోల లిస్ట్ లో మహేష్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఉన్నారు. మహేష్ 2 ఏళ్లుగా సినిమాలు లేకపోయినా ఏమాత్రం క్రేజ్ తగ్గిన ఏకైక హీరో ఫ్రెండ్స్. తన బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గిపోకుండా మెయింటైన్ చేస్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం కలేజా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పూణేలో జరుగుతోంది. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. మహేష్ ఎంత ఆలస్యంగా వచ్చినా ఆయనతో సినిమాలు చేసేందుకు డైరెక్టర్ చాలా మంది క్యూలో రెడీగా ఉన్నారు. ఓ 6 డజన్ మంది డైరెక్టర్లు ఆయనకు కథలు వినిపించేందుకు రెడీగా ఉన్నా మహేష్ మాత్రం సెలెక్టివ్ గానే వెళ్లాలనుకుంటున్నాడు. ఏడాదికి 2 సినిమాలు ఖచ్చితంగా చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ కలేజా షూటింగ్ లో ఉండగానే తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడు. రీసెంట్ గా ట్విట్టర్ లో తన అభిమానులతో మనసులోని మాటలను పంచుకుంటున్న మహేష్ డైరెక్టర్ శ్రీను వైట్ల స్క్రిప్ట్ నచ్చిందని చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ కూడా త్వరలోనే పట్టాలకు ఎక్కబోతుంది. ఈ సినిమా పవర్ అనే పేరుతో తెరకెక్కనుంది. ఫ్యామిలీ డ్రామాతో పాటు కామెడీని అద్భుతంగా పండించే శ్రీను వైట్ల ఈ సినిమాని మాత్రం మహేష్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దుతాడని సమాచారం. పిల్ల అగ్గి పుల్ల రాజై రాజై 2 కళ్ళ బుక్కే గిల్లి చూడు మల్లా సిగ్గుల్లో ముగ్గేస్తే సొమ్మసిల్లా తో తీసే సినిమా కాకుండా మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇది వచ్చే ఏడాది సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఇక లింగుస్వామి డైరెక్షన్ లో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మహేష్ దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. గతంలో అతిథి సినిమా చేసిన సురేందర్ రెడ్డితో కూడా మహేష్ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. అయితే అది ఇంకా చర్చల దశలోనే ఉంది. మొత్తానికి మహేష్ అభిమానులకు ఈ ఏడాదంతా పండగే. వరుస సినిమాలతో మహేష్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఇంకెంత మౌనం దూరం కాదా, ఏనాడు ఏకం కావు ఆనింగి నేల, ఈనాడు ఏకం అయితే వింతేగా, ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాథ, నీ వైపు మళ్ళిందంటే మాయేగా. మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా, ఊరించే ఊహలోకం లేరా.